సాంగ్స్ మాత్రం మామూలు లే భయ్యా, సాంగ్ సూపర్. కానీ అన్న లుక్ ఉంది భయ్యా. ఫైట్ సీన్ మాత్రం భయ్యా. ఎన్టీఆర్ అన్న సీన్, ఎన్టీఆర్ అన్న మూవీ ఏంటి, డాన్సులు, యాక్టింగ్, ఫైటింగ్ లో మాట్లాడే అవసరం లేదు. జై ఎన్టీఆర్. డైలాగ్స్ కానీ, ఆ ఎమోషన్స్, ఆ మ్యూజిక్ కానీ చాలా బాగా వచ్చిందండి. అంటే మన తెలుగులో కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఇదే రేంజ్ ఉంది ఎన్టీఆర్ గారికి. ఆబ్వియస్లీ ఉంటుందండి. ఈజీ పాన్ ఇండియా స్టార్, ఆబ్వియస్లీ ఉంటది. సో ఆ మాస్ అనేది చూస్తారు. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ గారి లుక్స్ అండ్ డాన్స్ ఎలా అనిపిస్తుందండి? అయ్యో, నేను క్లాసికల్ డాన్సర్ అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ డాన్స్కి ఫ్యాన్ అనమాట. ఐ డోంట్ నో అబౌట్ హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఆయన డాన్స్ చూస్తే చాలా పెద్ద ఫ్యాన్. అండ్ ఇంకా చెప్పాలా, ఇన్ని మూవీస్ తర్వాత ఇట్ వుడ్ బి దేవరా. దేవరా ఏమున్నా సినిమా మాత్రం, దేవరా అంటే నిజంగా దేవరానా ఏముందనా సినిమా మాత్రం. ఆ పైనుంచి దేవరా వచ్చినట్టు అనిపించింది నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంతా బాగుందనా. ముందుగా నిజంగా దేవరా అంటే నాకు నిజంగా మైండ్ బ్లో అయిపోయింది. నిజంగా చెప్పంటే దేవరా సినిమా ఎంత బాగుందంటే, జూనియర్ ఎన్టీఆర్ పైనుంచి కిందికి దిగి వచ్చినట్టు ఉంది సినిమా. ఇచ్చి పడేసిండు నిజంగా. ఆ దేవుడు అయిపోయినా నా ఈ సినిమా నుంచి. నిజంగా చెప్తున్నా, ఒక 10 ఏళ్ల కాల వాళ్ళ ఫ్యాన్స్ నెరవేరిందా? హిట్ బ్లాక్ బస్టరా అన్న ఇట్లా తొడగొట్టు చిన్న అంటారు కదా, అప్పుడు తొడగొట్టన్నా ఎన్టీఆర్ అన్న ఇప్పుడు అంత బాగుందన్న సినిమా. ఏది తొడగొట్టి చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బాగుందనా. సినిమా చూస్తే మొత్తం మైండ్ బ్లో అయిపోయింది. అసలు సీట్లలో కూర్చో లేచి మాత్రం లేచి దుంకులాడుతూ అంత బాగుందనా. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లా ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక ఎమదొంగ, ఒక ఊసరవెల్లి ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ ఎలా అయిందో, ఒక త్రిపుల్-ఆర్, దాని తర్వాత అంటే మళ్ళీ ఒక దేవరా సినిమా నిజంగా చెప్తున్నా. ఈ సినిమా ఒక ప్రపంచంలో ఒక మళ్ళీ త్రిపుల్-ఆర్, ఒక కేజీఎఫ్ దాన్ని క్రాస్ చేస్తుంది. 100% బ్రేక్ చేస్తుంది. అంటే 100% బ్రేక్ చేస్తాను. త్రిపుల్-ఆర్, ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఇలాంటి సినిమాలకి అంటే దాన్ని మించిపోతుంది సినిమా. అంత బాగుందనా అన్న దేవరా.